హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే బనానా షేక్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బనానా తినని పిల్లలకైతే ఈ విధంగా జ్యూస్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగుతారు. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని ఇందులో ఒక 2 ఖర్జూరాలనైతే ముందే నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. వాటిని అయితే వేసుకోండి. ఇందులోనే ఒక బనానాని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 7-8 కాజులను కూడా నానబెట్టుకొని వేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన 1 కప్పు పాలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ తేనెను కూడా యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా మిక్సీ పట్టుకోండి. మనకైతే చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనకైతే ఎంతో టేస్టీగా ఉండే బనానా షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఈ విధంగా పైననైతే వేసుకోండి. వేసుకొని ఇందులోనే ఒక 2-3 ఐస్ క్యూబ్లను కూడా వేసుకొని తాగారంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగుతారు. అదేవిధంగా రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు.